క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులకు మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మరి ఒకసారి యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే కార్యక్రమం వీక్షించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యము మనకు గొప్ప నిరీక్షణ కలిగించేది, మన జీవితాలను ప్రభావితం చేయగలిగింది. ఆయన వాక్యము పరిశుద్ధమైనది, ఎంతో నమ్మదగినది. మన కఠినమైన పరిస్థితుల నుంచి, దుఃఖకరమైన దినముల నుంచి మనలను విడిపించుటకు, రక్షించుటకు దేవుని యొక్క వాక్యము ఎంతో సహాయకరంగా ఉంటుంది. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు, ఆయన వాక్యమును క్రమముగా చదువుటకు, ఆయన వాక్యమును మళ్ళీ మళ్ళీ వినుటకు మీరు ప్రయత్నం చేయండి. అది మీకు పొరలు పొరలుగా దేవుని యొక్క ఆత్మీయ సత్యములను, మరుగైన మాటలను ఆయన ఆత్మ దేవుడు మీకు తెలియజేస్తాడు. కనుక నేటి దినాల్లో ఈ వాక్యములను మీరు శ్రద్ధతో ఆలకించాలని నేను ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థనతో నేటి వాక్యాన్ని ప్రారంభిస్తాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతమైన నీ నామమునకు స్తుతులు ప్రభువా. మరి ఒకసారి యేసు ఇచ్చే ఆశీర్వాదం అనే కార్యక్రమం జరిగించుటకు నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నీ కొందనములు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవు, మా సేవకుల దేవుడవు, ఈ దినములలో మా దేవుడవు ప్రభువా, నీకు వందనములు. నీ వాక్యమును నేర్చుకున్నటకు ఈ దినములలో మాకు సహాయం చేయండి. మా సొంత జ్ఞానము, మా చదువు, మా జ్ఞానము, మా తెలివితేటల మీద ఆధారపడి ప్రభువా నిన్ను తేలికగా, నీ వాక్యమును తక్కువైనదిగా ఎంచకుండా ప్రభువా, నిన్ను హృదయమంతటితో ఒక చిన్న పిల్లవాడు ఎలాగా తల్లిదండ్రుల మీద ఆధారపడతాడో అలాగ మేము కూడా నీ మీద ఆధారపడి నిన్ను నమ్ముకొని నిన్నే సేవించి మధ్యాహ్నములలో నిన్ను మహింపరిచే వరకు ఉంటాకు సహాయం చేయండి. నీ వాక్యంలో ఉన్న సత్యములను మాకు నువ్వు నేర్పుతూ ఉండగా ప్రభువా, నేర్చుకొని విధేయతతో నీ నామమును నిన్ను అనుసరించుటకు, వెంబడించుటకు మాకు శక్తిని, సహాయమును దయచేయండి. అంత్యదినములలో, అపాయకరమైన కాలములలో మమ్మల్ని నీ కొరకు నిలబెట్టండి ప్రభువా. నీవు మా కొరకు గొప్ప బలియాగమును కలువరి శిలువలో చేసినావు. దాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని కూడా మీరు దర్శించాలని, ఈ వాక్యము ద్వారా మా ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడాలని, ముఖ్యంగా నాతో మీరు మాట్లాడాలని కోరుకుంటూ ఈ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని యేసునామమున అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనము చదువుతాను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొనిన ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పెను. యేసుప్రభు నరావతారిగా ఈ లోకములో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఒక ప్రవచనాన్ని ఈ వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఆయన 33.5 సంవత్సరములు భూమి మీద ఉండినాడు. 3.5 సంవత్సరములు సువార్త సేవను జరిగించినాడు. ఆ సమయంలో యెరూషలేము పట్టణమునకు వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని చూచి దాని విషయమై ఏడ్చినాడని ఇక్కడ వాక్యములో రాయబడి ఉన్నది. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు అని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు తను ఈ లోకములో సంచరించిన తర్వాత ఇంకా దాదాపు 40 సంవత్సరాల తర్వాత, అంటే క్రీస్తు ప్రభు వచ్చిన దాదాపు 70 సంవత్సరాల తర్వాత యెరూషలేము పట్టణము ఎలాగా శత్రువు చేతికి అప్పగించబడుతుందో, రోమాకు సంబంధించిన చక్రవర్తి వెస్పాషియన్ అని ఆయన ఉన్నాడంట, తన కుమారుడు రోమాకి సైన్యాధికారిగా ఉండి టైటస్ అనే ఆయన, అతడు ఎలాగా యెరూషలేము పట్టణాన్ని ఆక్రమించబోతున్నాడో, ఆ ఆక్రమించిన సందర్భంలో యెరూషలేము పట్టణానికి ఎలాంటి దుర్గతి సంభవిస్తుందో ఆ విషయాలను ఈ వాక్యంలో దేవుడు తెలియజేయుచు ఉన్నాడు. ఈ రోమా సైన్యాధికారి టైటస్ అనే ఆయన యెరూషలేము పట్టణాన్ని చుట్టుముట్టి దాని చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసినాడంట. ఆ పట్టణంలోనికి
మరొకరు రావడం కానీ, ఆ పట్టణంలోంచి బయటికి రావడానికి కానీ అవకాశం లేకుండా చాలా కఠినమైన ముట్టడి వేసిన. తద్వారా యెరూషలేము పట్టణంలో ఉన్న వారికి ఆహారము కొరత ఏర్పడింది. వాళ్ళు బలహీనులైపోయారు. తర్వాత కాలంలో టైటస్ తన సైన్యంతో ఆ యెరూషలేము పట్టణం మీదకి వెళ్ళి దాన్ని ఆక్రమించుకొని దాదాపు 1,000,000 మంది ప్రజలను చంపివేశాడని చరిత్రలో చెప్పబడింది. అంతేకాదు బ్రతుకున్న వారందరినీ బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయాడంట. మందిరాన్ని కూడా కాల్చివేసినాడంట. ఈ సందర్భాన్ని యెరూషలేము విషయమై, ఆ పట్టణానికి సంభవించే దుర్గతి విషయమై యేసు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ ప్రజలతో మాట్లాడుతూ. వాక్యం వినబడుతూ ఉండగా ఈ దినాలలో మనుష్యులను కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. సమాధాన సంబంధమైన సంగతులను అంట. క్రీస్తులో మనకి సమాధానం ఇవ్వబడుతుంది, రక్షణ ఇవ్వబడుతుంది, గొప్ప వాగ్దానాలు ఇవ్వబడతాయి. మనము ఆయనతో కూడా లేపబడిన వారుగా మార్చబడతాము. అది మన పాపములను ఒప్పుకున్నప్పుడు జరిగే పని. ఆ తరువాత మనము దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండగలము. ఈ లోకములో జయమును కలిగిన వారుగా ఉండగలము. కానీ సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకోవడంలో మనుష్యుడు విఫలమైపోయిన విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యము అనేక హెచ్చరికలను మనకిస్తూ ఉన్నది. యెరూషలేము పట్టణానికి కూడా క్రీస్తు ప్రభు అనేక హెచ్చరికలను ఇచ్చినాడు. తన ప్రియమైన పిల్లలు, తన ప్రియమైన బిడ్డలు ఉన్న పట్టణం అది. వారిని కనాను దేశమునకు నడిపించినాడు దేవుడు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చినాడు. వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళ యొక్క మార్గములో సంరక్షించి కాపాడి వారిని క్షేమకరమైన రీతిలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు యెహోవా మీద, దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని మాటను లక్ష్యపెట్టని విధంగా ఉన్నప్పుడు యెరూషలేము పట్టణాన్ని చూచినప్పుడు యేసు ప్రభు బహు దుఃఖముతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. 43వ వచనంలో, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి అని చెప్తున్నాడు. ప్రభువు నిన్ను దర్శించినాడు. ప్రభువు నిన్ను బానిసత్వం నుంచి విడిపించినాడు. పాపపు సంఖ్యల నుంచి విడిపించినాడు. నీ కష్టాన్ని, నీ కన్నీళ్లను చూచినాడు. నీ రోదనను చూచినాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో చేస్తున్న మూలుగులను విన్నాడు దేవుడు. విని వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించాడు. కానీ వీళ్ళేం చేశారంట? నిన్ను దర్శించిన కాలము ఎరుగకుంటివి. ఈ దినములలో ప్రజలు క్రైస్తవులుగా చెప్పబడేవాళ్ళు దేవుడు దర్శించే కాలము, లేకపోతే దేవుడు దర్శించిన కాలము ఎరుగని వారుగానే ఉంటున్నారు. క్రీస్తు ప్రభు నిన్నెప్పుడైనా దర్శించినాడా? నేను చిన్నప్పటి నుంచి, లేకపోతే నా బాల్యకాలం నుంచి, నా తల్లిదండ్రుల కాలం నుంచి, మా పూర్వీకుల కాలం నుంచి మేము క్రమంగా చర్చికి వెళ్తామండి, యేసు ప్రభువునే వెంబడిస్తామండి అని మీరు చెప్తున్నారేమో. ప్రభువు నిన్ను దర్శించినాడా? ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆయన యొక్క వాగ్దానాలను నువ్వు పొందుకొని ఉన్నావా? ఆయనతో నువ్వు ఎప్పుడైనా మాట్లాడినావా? ఏకాంతముగా ఆయనని ఎప్పుడైనా నువ్వు సంధించినావా? ఆయన నీతో మాట్లాడినాడా? నీకు ఆయనకి మధ్య ఉన్న అడ్డుగోడలను, అవరోధాలను, పాపపు గోడలను నువ్వు తీసివేసుకున్నావా? దేవుడు ప్రేమామయుడు. తన గాయపడిన హస్తములను చాపి మనల్ని తన యొద్దకు రమ్మని, తన ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడాలని ప్రేమ కలిగిన దేవుడు పిలుచుచూ ఉన్నాడు. కానీ మనము దేవునిని ఎరుగని వారమై, దేవుని యొక్క మేలులను, ఆయన యొక్క మాటను, ఆయన యొక్క వాగ్దానములను ఎరుగని వారమై ఉన్నాము. చాలామంది దేవుడు మీతో మాట్లాడా, దేవుడు మిమ్మల్ని దర్శించినాడా అంటే వాళ్ళు ఎలాగా ఇన్నోసెంట్ ఫేస్తో ఉండిపోతారు, తెల్లమొహం వేసుకొని ఉండిపోతారు. అంటే ప్రభువు దర్శిస్తాడని, ఆయన వాగ్దానం చేస్తాడని, ఆయన వాక్యము నుంచి అనేకమైన వాగ్దానాలు మనకి ఇవ్వబడతాయని, ఆ వాగ్దానాలను తగిన కాలంలో దేవుడు నెరవేరుస్తాడని గ్రహింపు లేని మనుషులే ఈ దినాల్లో ఎక్కువైపోతారు. నీవు నిజముగా దేవునిని వెదకితే, పూర్ణ మనసుతో, నిండు మనసుతో ఆయనను వేడుకుంటే, ఆయనను వెదికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన నీతో మాట్లాడతాడు. దేవుని వాక్యములో అనేక మందిని దేవుడు దర్శించినాడు. హన్నా పెనిన్నాతో ఎన్నో అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ
హన్నా ఏం చేసిందంటే దేవుని మందిరంలోనికి వెళ్ళి బహు దుఃఖముతో విచారముతో ఉండి దేవునికి మొరపెడుతూ ఉంది. ప్రభువా, నేను ఇలాగా అవమానాల పాలైపోయాను, నేను గొడ్రాలుగానే మిగిలిపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా, నన్ను నాకు సంతానాన్ని ఇవ్వండి ప్రభువా, నీ కొరకు నేను పెంచుతాను ప్రభువా అని హన్నా ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు ఏలీ ద్వారా హన్నాను దర్శించినాడు. సమూయేలు వంటి గొప్ప కుమారుణ్ణి, ఇశ్రాయేలీయులకు గొప్ప ప్రవక్తగా మారిన సమూయేలుని దేవుడు హన్నాకి ఇచ్చినాడు. నీవు కూడా ఈ దినాల్లో పిల్లలు లేని పరిస్థితులలో గొడ్రాలుగా ఉన్నావేమో, చింతతో విచారంతో ఉన్నావేమో, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నాకు దిక్కు లేదు, నన్ను చూచేవాళ్ళు లేరు, నాకు ఎక్కడ సహాయం లేదని నువ్వు చూస్తూ ఉన్నావేమో. వాక్యము వినుచు ఉండగా నిన్ను దేవుడు దర్శించాలని కోరుతూ ఉన్నాడు. నీ అవసరత, నీ సంకట స్థితి, నీవు గొడ్రాలుగా ఉన్న స్థితిని దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి నిన్ను ప్రభువు దర్శిస్తే కనుక నీవు కూడా ఒక సౌకర్యవంతమైన స్థితిలోనికి రావగలవు. దీవెనకరమైన తల్లిగా నీవు మార్చబడగలవు. వాక్యములో అనేక మందిని దేవుడు దర్శించినాడు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున వాళ్ళు మిద్యానీయులకు భయపడిపోయి, వాళ్ళు ఎంతైనా మిద్యానీయులు వచ్చి వాళ్ళ పంటనంతా తీసుకొని వెళ్ళిపోతున్నారు, వాళ్ళను బానిసత్వంలోనికి తీసుకెళ్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు గిద్యోను దాగుకొని ఎలాంటి ఆశ్రయం లేనివాడుగా భయపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు గిద్యోనును దర్శించినాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని గిద్యోనుని పిలిచినాడు దేవుడు. ఈ దినాల్లో మానవులుగా మనము, నీవు నేను ఎలాంటి భయములతో ఉన్నాము, ఎలాంటి ఆందోళనలతో ఉన్నాము, ఎలాంటి చిక్కులతో ఉన్నాము, ఎలాంటి అప్పులతో ఉన్నాము, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో శత్రువుల మధ్య లేకపోతే అసమాధానమైన పరిస్థితిలో ఉంటున్నాము. దేవుడు గిద్యోనును దర్శించినాడు, గిద్యోనుతో మాట్లాడినాడు, కొన్ని సూచనలు చేసినాడు. తద్వారా గిద్యోనును ఉపయోగించి ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణను కలిగించినాడు. అలాగే నీవు ఎలాంటి సంకట స్థితిలో ఉన్నావేమో, ఇరుకులో ఉన్నావేమో, భయం కలిగే పరిస్థితిలో ఉన్నావేమో, నీవు గనక దేవుని వైపు చూస్తే, దేవునిని ఆశ్రయిస్తే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు, నిన్ను కూడా దర్శిస్తాడు. నిన్ను దర్శించడమే కాదు, గిద్యోను అనేకులకు ఉపయోగకరమైన వ్యక్తిగా ఎలాగ మారినాడో, అనేకులను రక్షించినాడో, ఇశ్రాయేలీయులకు స్వాతంత్రాన్ని స్వేచ్ఛను అనుగ్రహించినాడో, అలాగ నీవు కూడా అనేకులను రక్షించుటకు, అనేకులను నిలబెట్టుటకు, అనేకులకు క్రీస్తు యొక్క ప్రేమను చూపించే వ్యక్తిగా నిన్ను కూడా దేవుడు మార్చాలని కోరుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనము దేవునికి లోబడవలసిన వారమై ఉన్నాం, ఆయనకు మొరపెట్టవలసిన వారమైన. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. యవనస్తుడిగా ప్రభువు నిన్ను దర్శించినాడా? ఒక యవనరాలుగా ప్రభువు నిన్ను దర్శించినాడా? ఈ వాక్యాలన్నీ మాకు వచ్చండి అని మనము తేలికగా చెప్పగలం. కానీ దేవుని యొద్దకు వచ్చి దేవునిని వెదకుచూ ఉండగా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, నీ పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకొనుచూ ఉండగా ప్రభువు నిన్ను దర్శిస్తాడు. వాక్యములో కొర్నేలి మధ్యాహ్నపు వేళ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొర్నేలి శతాధిపతి, రోమాకి సంబంధించిన 100 మంది మీద అధికారి అయి ఉన్నాడు. అతడేం చేశాడంటే మధ్యాహ్నపు వేళ అన్యుడైన ఈ వ్యక్తి క్రీస్తు ప్రభువును ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుని యొక్క దూత అతని యొద్దకు వచ్చింది, కొర్నేలితో మాట్లాడింది. అతన్ని రక్షణ మార్గంలోనికి నడవడానికి పేతురుని తీసుకొని రమ్మని కొర్నేలికి చెప్పబడింది. నీవెప్పుడైనా అలాగ ఒంటరిగా ప్రార్థన చేసినావా? దేవునిని వెదకినావా? ఒక అధికారిగా ఉండి కొర్నేలినే తను తగ్గించుకొని, ప్రభువా నాకు సహాయం చేయండి, నాతో మాట్లాడండి అని ప్రార్థన చేసినాడు. ఏ అవసరత? రోమ శతాధిపతి అంటే అతను ఆఫీసర్ కాబట్టి అతనికి అంత ఖాళీ కూడా ఉండదేమో. కానీ దేవునికన్నా ఏ పని ముఖ్యమైనది కాదు అనుకున్నాడు కొర్నేలి. నాకెన్నో పనులు ఉన్నాయండి, నాకెన్నో డ్యూటీస్ ఉన్నాయండి, నేను పెద్ద బాధ్యతల్లో ఉన్నానండి, నేను ఎంతోమందికి లెక్క చెప్పవలసిన వాడిని ఉన్నానండి, ఎంతోమంది ఎంప్లాయీస్ని నేను చూసుకోవాలండి అని మనం చెప్తాం. ఈ లోకపరమైన ఉన్నతిని, లేకపోతే ఈ లోకపరమైన ఉద్యోగాలను, లేకపోతే అంతస్తుని మనం చూసుకుంటాం, దాన్ని బట్టి గర్విస్తూ ఉంటాం. కానీ కొర్నేలి అన్యుడైనా సరే క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి లోబడ్డాడు, తనను తాను సరిచేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు కొర్నేలిని దర్శించినాడు. మనము కూడా ఆయనకు లోబడినప్పుడు, ఆయన మాట వినినప్పుడు, ఆయన కొరకు నీ సమయాన్ని కేటాయించినప్పుడు, ప్రత్యేకమైన సమయాన్ని ఆయన వాక్య ధ్యానము కొరకు ఇచ్చినప్పుడు, ఆయనను వెతుకుట కొరకు నీ ప్రత్యేకంగా నీ సమయాన్ని కేటాయించినప్పుడు దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు.
ప్రభువు దర్శించు కాలము నీవు ఎరుగకుంటివి. దేవుని వాక్యములో ప్రభువు దర్శించు కాలము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. రేయి మొదటి జామున, ఉదయకాలమున దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ దినమంతటికి కావలసిన సహాయాన్ని నీకు దయచేస్తాడు. గత రాత్రి లేకపోతే గత దినము ఎలాంటి తొందరల్లో, ఎలాంటి కలవరంతో నిండి నువ్వు నిద్రకు వెళ్ళినా సరే, ఉదయకాలము దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆయన కృప కొరకు వేడుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. గొప్ప అవరోధాలను, ఆటంకాలను, అడ్డుబండలను ఆయన తొలగించి నీవు వెళ్ళు మార్గమును శ్రేష్టమైన మార్గముగా, సమమైన మార్గముగా, దీవెనకరమైన మార్గముగా, నీ తరపున దేవుడే యుద్ధమును జరిగించేవాడుగా నిలబడతాడు. అలాగే దావీదు చెప్పినాడు 63వ అధ్యాయం 1వ వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును అని దావీదు చెప్పాడు. దావీదు వేకువనే లేచి దేవుని వెతికినాడు. దావీదు గొప్ప రాజు, ఇశ్రాయేలు జనాంగమంతటిని పరిపాలించుటకు గొప్ప ఆధిక్యతను, అవకాశాన్ని కలిగి ఉన్న వ్యక్తి. కానీ దేవునిని వెదుకుటలో, దేవుని కొరకు సమయాన్ని కేటాయించటంలో దావీదు ఎన్నడూ నిర్లక్ష్యాన్ని చూపలేదు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నువ్వెప్పుడైనా వేకువనే లేచి దేవునిని వెతుకున్నావా? నీ పనులన్నిటికన్నా ముందు, నీ ఈలోక ప్రయాసలన్నిటికన్నా ముందు మొట్టమొదటిగా నీ సమయాన్ని దేవునికి ఇచ్చినావా? ఆయనతో నిన్ను నీవు ఐక్యతలోనికి, సమాధానంలోనికి తెచ్చుకున్నావా? నీ పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకున్నావా? ఆయనను నీవు వేడుకున్నావా? ఆయన శరణుజొచ్చినావా? ఒకవేళ నీవు ఆయనను వేడుకునేవాడివైతే, ఉదయకాలంలో లేచి ఆయన సన్నిధిలో మొరపెట్టేవాడివైతే, ప్రార్థన చేసేవాడివైతే దేవుడు నిశ్చయముగా నిన్ను దర్శిస్తాడు. ప్రభు దర్శించు కాలము నీవు ఎరుగకుంటివి. ప్రభు దర్శించు కాలమున్నది, ప్రభు దర్శించిన కాలం. ఇశ్రాయేలీయులకు ప్రభు దర్శించిన కాలమున్నది. ఆ విషయాన్ని వాళ్ళు ఎరుగుకున్నారు. ఈ దినముల్లో నీవు ప్రభు దర్శించే కాలం ఒకటి ఉన్నదని ఎరిగి ఉన్నావా? జక్కయ్య సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్స్ అందరి మీద అతను ఆఫీసర్, చీఫ్ ఆఫ్ ద పబ్లికన్స్ అని రాసింది బైబిల్. ఈ సుంకాన్ని వసూలు చేసే సుంకర్లు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఆఫీసర్ జక్కయ్య. కానీ యేసు ఎవరో చూడగోరెను. నీ మనసులో అలాంటి ఆలోచన ఉందా? యేసు ప్రభు ఎవరో? ఇన్ని వాక్యాలు వింటున్నామే, యేసు ప్రభే నిజమైన దేవుడు, ఆయన మాట్లాడతాడు, ఆయన దర్శిస్తాడని మాటి మాటికి నేను వింటున్నానే. ప్రభు యొక్క దర్శనం నాకు కావాలి, ఆయన నాతో మాట్లాడాలి, నేను ఆయనను కలుసుకోవాలి, ఆయన నా నిజమైన రక్షకుడుగా నేను అంగీకరించాలి, నా సమస్యలను, నా భారాన్ని ఆయన మీద పెట్టాలి, ఆయన ఇచ్చే శాంతిని, సమాధానాన్ని నేను పొందుకోవాలి అని నువ్వు ఎన్నడైనా ఆలోచించినావా? జక్కయ్య ఒక అధికారిగా ఉండి యేసు ఎవరో చూడగోరెను. యేసు ఎవరో అని నువ్వు ఎప్పుడైనా చూసినావా? అనేక మంది చెప్తూ ఉన్నారండి, యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన దేవుడు అని చెప్తూ ఉన్నారండి. నేను కూడా యేసు ఎవరో చూడాలని అనుకుంటున్నానండి అని గనక నీవు అనుకొని తలంచినట్లయితే, నీవు ఒక్క అడుగు ముందుకు వేస్తే దేవుడు నిశ్చయముగా నీ దగ్గరికి వస్తాడు. జక్కయ్య క్రీస్తు ప్రభువును కలుసుకున్నట్టు కొరకు ఒక్క అడుగు ముందుకు వేసినాడు. కొంత దూరం వెళ్ళాడు, మేడి చెట్టు ఎక్కినాడు. వెంటనే యేసు ప్రభు హృదయ రహస్యములను ఎరిగినవాడు. జక్కయ్య ఎలాంటి స్థితిలో తనను కలవాలని కోరుకుంటున్నాడో దేవుడు ఎరిగినాడు. తన పాపపు హృదయమును ఒప్పుకోవాలని జక్కయ్యలో ఆశ ఉండినది. తన యొక్క నిజమైన స్వభావాన్ని క్రీస్తు ప్రభు ముందు తెలియజెప్పుకోవాలి. క్రీస్తు ప్రభు నన్ను ఎలాగ మారుస్తాడో, ఎలాగా మంచి మనిషిగా, లేకపోతే ఈ లోకములో అందరూ నన్ను కోపగించుకుంటున్నారు, నేను బ్రైబ్ టేకింగ్ మ్యాన్ అని, లంచాలు తీసుకునేవాడిని అని అనుకుంటున్నారు, కాబట్టి నేను క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి సరి చేసుకోవాలి. ఆయన ఎలాగ ప్రేమ స్వరూపుడో, సమాధానాన్ని ఇచ్చేవాడో, అందరినీ రక్షించేవాడో, స్వస్థతను అనుగ్రహించేవాడో, నేను కూడా అలాంటి స్వభావాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు జక్కయ్య. నీలో కూడా అలాంటి ఆలోచన అన్నడైనా కలిగిందా? క్రీస్తు ప్రభువును కలుసుకోవాలనుకున్నావా? ఆయన కొరకు ఒక్క అడుగైనా వేసినావా? అప్పుడు దేవుడు నిజముగా నిన్ను కూడా దర్శించాలని కోరుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు యెరూషలేములో ఉన్నారు కానీ, దేవుని యొక్క దర్శనాన్ని కలిగి ఉన్నారు కానీ, దాని విషయంలో వాళ్ళు లక్ష్యము లేని వారుగానే ఉండిపోయారు. మోషేని దేవుడు దర్శించినాడు. తన యొక్క మామ మందను కాచుకొనుచూ ఉండగా పొదలో నుంచి దేవుడు మోషేని దర్శించినాడు. తన జీవితంలో ఇంకా తను ఏమి చేయాలో, తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఎలాగ నడిపించాలో, దేవునితో తాను ఎలాగ ఐక్యతలోనికి రావాలో దేవుడు మోషేకు తెలియజేసినాడు. దేవుడు అబ్రహామునకు తెలియజేసినాడు. మోషే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ చిన్నవాడిగా ఉండగా యెహోషువను దేవుడు దర్శించినాడు.
నేను మోషేకు తోడైండినట్లు నీకు నువ్వు తోడైంటాను, నీవు భయపడవద్దు, మోషేలాగా నీవు కూడా ముందుకు కొనసాగు అని చెప్పినాడు. నేను చిన్నవాడిని నువ్వు తలుస్తున్నావేమో, నేను బలహీనుండండి, తరచుగా అనారోగ్యం పాలైపోతున్నానండి అని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, నేనంత ప్రార్థన మెట్టు కలిగిన వాడిని కాదని నువ్వు అనుకుంటున్నావేమో, నీ పితరుల కాలంలో మాకు ఇలాంటి దర్శనం లేదండి అని నువ్వు అనుకుంటున్నావేమో. మొట్టమొదటిగా నువ్వు క్రీస్తు ప్రభువుకు దగ్గరకు వచ్చిన వాడివైనా సరే, నీ తల్లిదండ్రులు నీ పూర్వీకులు క్రీస్తు ప్రభువును ఎరుగని వారైనా సరే, నీవు గనక ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయనను వేడుకున్నప్పుడు, ఆయన క్షమాపణ కొరకు అడిగినప్పుడు, ఆయన సన్నిధిలో నీవు కనిపెట్టినప్పుడు ప్రభువు నిన్ను కూడా దర్శిస్తాడు. ఎంతోమందిని ప్రభువు దర్శించినాడు, అనేక మందితో ప్రభువు మాట్లాడినాడు. మనతో కూడా ప్రభువు మాట్లాడని ఆయన వేచి ఉన్నాడు, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు ప్రభు యొద్దకు ఎప్పుడు వస్తావా, నీవు దేవుని యొద్దకు ఎప్పుడు వస్తావా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, కనిపెడుతూ ఉంటాడు. మోషే ఆ పొద ఎలా కాలిపోలేదని చూడడానికి అక్కడికి వస్తే అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడడం మొదలుపెట్టి, మోషే దూరంగా ఉండగానే దేవుడు మోషేతో మాట్లాడగలడు. కానీ మోషే మొట్టమొదటిగా పొద యొద్దకు రావాలి, ఆ పొద ఎలా కాలిపోలేదో దాని విషయమే గమనించుటకు రావాలి. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడినాడు. అలాగే నీవు కూడా దేవుని యొద్దకు రావాలి, మొట్టమొదటిగా దేవుని యొద్దకు రావాలి. జక్కయ్య మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు యొద్దకు రావాలని తలంచుకొని మేడి చెట్టు ఎట్లా ఎక్కాడో, మోషే పొద యొద్దకు ఎలాగ వచ్చినాడో, అలాగ మనము కూడా మొట్టమొదట ఆయన యొద్దకు రావాలి. నీవు మొట్టమొదటిగా ఆయన యొద్దకు వచ్చినప్పుడు, నీ పాపమును నీవు ఒప్పుకున్నప్పుడు, ఆయనతో నీవు ఐక్యతలోనికి రావడానికి ఇష్టపడినప్పుడు, యేసే నా దేవుడు, నా రక్షకుడు, నన్ను విమోచించేవాడు, ఈ వాక్యాల్లో నేను వింటూ ఉన్నాను, ఆయన వాక్యాన్ని చదువుతూ ఉండగా ఈ విషయం నాకు అర్థమవుతుంది, ఆయన శరీరధారిగా సంచరించిన దినములలో అనేక మందిని ఆయన స్వస్థపరిచినాడు, రక్షించినాడు, కాబట్టి నన్ను కూడా రక్షిస్తాడు, నా అనారోగ్యాన్ని తీసివేసి నాకు కూడా స్వస్థతను అనుగ్రహిస్తాడని నువ్వు తలంచినప్పుడు, ఆయన కొరకు నీవు ఒక్క అడుగు ముందుకు వేసినప్పుడు, కొంత నీ ప్రయత్నాన్ని చేసినప్పుడు దేవుడు తన గొప్ప సహాయాన్ని ఇస్తాడు. ప్రభువు నిన్ను కూడా దర్శిస్తాడు. అలాగ నిన్ను దర్శించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. కానీ యెరూషలేము పట్టణం ఏమైందో చూడండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును ఎరుగుకుంటివి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. దేవుడు మనలందరినీ రక్షించాలని, దీవించాలని, ఈ లోకములో మనం సంతోషకరమైన వ్యక్తులుగా ఉండాలని, ఫలభరితమైన మనుష్యులుగా ఉండాలని, దీవెనను అనేకులకు అందించే వారముగా ఉండాలని, తేజ సంబంధమైన మనుషులుగా, వెలుగుకరమైన మనుషులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యెరూషలేము పట్టణం కూడా అలాగే దీవెనకరమైన పట్టణంగా ఉండాలని దేవుడు కోరినాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ప్రభువు దర్శించిన కాలమును ఎరుగుకున్నారు. ప్రభువు దర్శించు కాలమున్నది, దాన్ని నువ్వు ఎరిగి ఉన్నావా? దాని కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేసినావా? నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. దేవుడిచ్చే సమాధానం అంట మరుగు చేయబడింది. దేవుడిచ్చే సమాధానము మరుగు చేయబడింది. దేవుడిచ్చే సమాధానం ఎందుకు మరుగు చేయబడిందంటే మన పాపములను బట్టి ఆయన యొక్క సమాధానము మనకు మరుగు చేయబడింది. కానీ దేవునిని మనము వేడుకున్నప్పుడు, పాపమును ఒప్పుకున్నప్పుడు ఆ సమాధానము మరుగు చేయబడిన స్థితి నుంచి తొలగించబడి, విడిపించబడి ఆ సమాధాన కారకుడైన క్రీస్తు ప్రభు నీ ముందుకు వస్తాడు, నీకు ప్రత్యక్షమవుతాడు. అంతేకాదు ఆయన వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తాడు, దీవిస్తాడు, నిన్ను నిలబెడతాడు. నీ శరీర సంబంధమైన బలహీనతను, నీ ఆర్థిక సంబంధమైన అప్పులను, విచారములను, నీ కుటుంబంలో ఉన్న గొప్ప గందరగోళాన్ని, అనైక్యతను, లేకపోతే నీకు పిల్లలు లేని స్థితిలో ఉంటే అలాంటి స్థితిని నిన్ను దేవుడు సరిచేయాలని కోరుతున్నాడు. అయితే మొట్టమొదటిగా మన కన్నులకు మరుగు చేయబడిన దేవుని సత్యమును మనము వెదుకుటకు నేర్చుకోవాలి. దేవుని సత్యము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధ నామము అది ఎంతో ఉన్నతమైనది. ఆ వాక్యమును మనం వెదకాలి. మొట్టమొదటి నీ కనులకు మరుగు చేయబడిన సత్యమును నువ్వు వెదకాలి. ఒక విలువైన వజ్రమైనా సరే, బంగారమైనా సరే, అది పైకి కనబడినప్పుడు అంత గ్లో లేనిదిగా, ప్రకాశించనిదిగా కనబడుతుంది. కానీ దాన్ని నువ్వు పాలిష్ చేసిన తర్వాత, లేకపోతే దాన్ని ఒక క్రమమైన విధానంలోనికి తీసుకువెళ్ళిన తర్వాత దానిలో
గొప్ప పరిపక్వత వస్తుంది. అది ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. మనమైన అంతే. దేవునిని వెదకనంత కాలము నీ బలము వల్ల, నీ డబ్బు వల్ల, నీ యొక్క ఆరోగ్యం వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు. నీకు నీవే ఉపయోగకరం అంతే. ఆ ఉపయోగకరము కూడా ఎంతవరకు అంటే నీకు ఆరోగ్యం ఉన్నంత వరకే. కానీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీవు శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణంగా చేస్తానని దేవుడు. అంటే నువ్వు శాశ్వత కాలము శోభాతిశయముగా ఉంటావు. అంటే నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు. అంతేకాదు అనేక దినముల పాటు ఆరోగ్యకరంగా ఉండటమే కాదు, బహుతరములకు సంతోషాన్ని ఇస్తావు. నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు సంతోషాన్ని అనుభవిస్తారు. నీ సొంత పిల్లలే కాదు, నీ చుట్టూ ఉన్నవారు, నీ చుట్టూ ఉన్న సమాజము, నీ కుటుంబము అంతా కూడా సంతోషాన్ని అనుభవిస్తుంది. లేకపోతే శ్రమ నుంచి విడిపించబడుతుంది, సమాధానాన్ని పొందుకుంటుంది. అది ఎప్పుడు జరిగిద్దంటే మొట్టమొదటిగా నీ కన్నులకు మరుగు చేయబడిన ప్రభు దర్శించు కాలాన్ని మనం ఎరిగి ఉండాలని దేవుడు ఈ వాక్యములో తెలియజేయచ్చు ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. వారు అనగా ఇశ్రాయేలీలు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. చూడండి, ఇశ్రాయేలీల విషయంలో ఎలాంటి మాట చెప్పబడిందో. ఇశ్రాయేలీలను దేవుడు ప్రేమించి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వాళ్ళ పితరులతో గొప్ప నిబంధనలను, వాగ్దానాలను చేసినాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే చుట్టూ ఉన్న దేశాల వైపు, చుట్టూ ఉన్న ప్రజల వైపు చూసి వాళ్ళలాగా వీళ్ళు కూడా అన్య దేవతలను అనుసరించాలని, వాళ్ళ మర్యాదను అనుసరించాలని తలంచారు. ఈ దినముల్లో మనుషులకి ఇది అంత తేలికైన పని అయిపోయింది. వాక్యాన్ని చదువుతాము, ప్రార్థన చేస్తాము, కానీ చుట్టూ ఉన్న మనుషుల యొక్క మర్యాద ఏమైతే ఉందో దాన్ని మేము కూడా అనుసరిస్తాము అని తలంచు. వాళ్ళందరూ ఏం చేశారు, అది కూడా మేము చేస్తాం, పర్వాలేదు. మళ్ళీ వాక్యాన్ని చదువుతాను, ప్రార్థన చేస్తాను, అదే సమయంలో ఇది కూడా నేను చేస్తాను, ఇతరుల వలె నేను కూడా అన్యాచారాలను అనుసరిస్తాను అని చెప్తా ఉన్నారు. ఇశ్రాయేలీలు ఇలాగా చేయడాన్ని బట్టి వారు ఏం చేశారంట, తమ దేవుడైన యెహోవాను అనుసరింపక పోత విగ్రహాలను చేసుకొని దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహానికి నమస్కరించి బయలుదేవతను పూజించారంట. శకునాలు చూశారంట, చిల్లంగితనాలు చేశారంట. యెహోవా దృష్టికి చెడుతనము చేయుచు తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. నీకు దేవుని ధర్మశాస్త్రం ఇవ్వబడింది. నీ పితరులతో దేవుడు నిబంధన చేసినాడు, వాగ్దానం చేసినాడు. నీవు దాన్ని అనుసరించి నడవవలసిన వాడవై ఉన్నావు. దేవుని యొక్క వాగ్దానములు, వాక్యము అది ఎన్నటెన్నటికి స్థిరమైనది. దానిని మార్పు చేయడానికి వీలైనది కాదు. దేవుని యొక్క వాగ్దానాలను, వాక్యాన్ని నా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాను, నేను ఏం కావాలంటే అది చేస్తాను, అయినా దేవుడు నన్ను ఊరుకుంటాడని నువ్వు ఎంత మాత్రము తలంచడానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యము ఒక క్రమమైన విధానాన్ని మనకు నేర్పుతూ ఉండగా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నేర్చుకున్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన నిబంధనను, ఆయన నీ పితరులతో చేసిన నిబంధనను, ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనను నువ్వు హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు, గైకొన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అలా గైకొనకుండా పోత విగ్రహాలను చేసుకొని, శకునాలు చూసి, చిల్లంగితనము చేసి, దేవతా స్తంభాలను నిలుపుకొని ఇలాంటి పనులు చేసినప్పుడు మనము దేవుని యొక్క ఉగ్రతకు, శిక్షకు కారకులుగా మారిపోతాం. కాబట్టి ఈ దినాల్లో వాక్యం వినుచున్న మనము దేవుని యొద్దకు వచ్చి ఆయన మాట విని, ఆయన వాక్యములో ఏమున్నదో అని తరచి చూచి పరిశీలించి, ఆయన వాక్యములో అనేకమైన సత్యములు ఉన్నాయి. మానవుడు నడవవలసిన ఒక క్రమమైన విధానాన్ని దేవుడు మనకు ధర్మశాస్త్రము ద్వారా, ఈ వాక్యము ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం నేర్చుకోవడం ద్వారా మనల్ని మనం ఇంకా లోతైన విధానములోనికి దేవుని వాక్యములో నడపబడటం వల్ల ఆయన మేలుకరమైన మార్గములో మనం నిలబడగలము, దీవెనకరమైన వ్యక్తులుగా మారగలము, అనేకులను దేవుని యొక్క మార్గములోనికి తీసుకురాగలిగిన శక్తి కలిగిన వారముగా దేవుడు మనల్ని మార్చాలని కోరుతున్నాడు. అలా కాక జనుల మర్యాదను అనుసరించి మన చుట్టూ ఉన్న విగ్రహారాధికులు, లేకపోతే క్రీస్తును ఎరుగని వారు, వాళ్ళ ఎలాంటి మర్యాదనైతే, వాళ్ళ ఎలాంటి క్రమం అయితే అనుసరిస్తున్నారో దాన్ని నేను కూడా అనుసరిస్తానని ఆ మార్గాల్లోనికి వెళ్తే యెహోవా నుంచి, లేకపోతే దేవుని నుంచి, క్రీస్తు ప్రభు నుంచి కోపాన్ని, ఉగ్రతను నువ్వు చూస్తావు.
దేవుడు మనల్ని రక్షించాలని కోరుతున్నాడు, నిలబెట్టాలని కోరుతున్నాడు, సంతోషకరమైన వ్యక్తులుగా చేయాలని చూస్తున్నాడు, దీవెనకరమైన మార్గంలో మనం ఉండాలని చూస్తున్నాడు. మన కుటుంబాన్ని కట్టుకోవడానికైనా సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడుతూ ఉండగా తన కుటుంబాన్ని నిలబెట్టుకొనుటకు కట్టుకొనుటకైన సామర్థ్యాన్ని దేవుని యొద్ద అబ్రహాము సంపాదించుకోగలిగినాడు. నీవు కూడా దేవుని మాటకు లోబడితే, ఆయన వాక్యమునకు విధేయత చూపితే నీవు కూడా నీ కుటుంబాన్ని కట్టుకోగలవు. నీ క్రమము లేని కుటుంబంలోని క్రమాన్ని తీసుకొని రాగలవు. నీ పిల్లలు నీ మాట వింటారు, నీ భార్య నీ మాట వింటారు, నీ కుటుంబము క్రమమైనదిగా మార్చబడు. ఇక్కడ అవసరతలో ఉన్న అనేకుల గురించి చూసాము. వాళ్ళు ఎలాగ క్రీస్తు ప్రభు దగ్గరకు సమీపించినారో అలాగ నీవు కూడా క్రీస్తు ప్రభు యొద్దకు రావాలని, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. అంతేకాదు ఉదయకాలంలో నువ్వు లేచి చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉంటుంది. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి నీ హృదయ స్థితిని దేవుని యొద్ద ఒప్పుకొని చూడగా, సరిచేసుకొని చూడగా దేవుడు నిన్ను క్షమించి ఆయన నిత్యమైన మార్గంలో, సత్యమైన మార్గంలో నిలబడతాడు. నిన్ను ఫలభరితమైన వ్యక్తిగా చేస్తాడు. నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చే వ్యక్తిగా చేస్తాడు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతుందని దావీదు చెప్పినట్లుగా మనము కూడా ఉదయకాలంలో లేచి ఆయన సన్నిధిలో మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. అంతేకాదు ఆయా సమయాల్లో కొర్నేలి మధ్యాహ్నపు వేళలాగా ప్రార్థన చేసినాడో అదే వాక్యములో పేతురు 12 గంటల వేళలాగా ప్రార్థన చేసినాడో అలాగ మనము కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ఇస్సాకు సాయంకాలపు వేళ పొలములో ధ్యానింప బయలు వెళ్ళిన దేవుని వాక్యం ఉంది. అలాగా ఆయా సమయాల్లో మనకు ఖాళీ ఉన్న అనేక సమయాల్లో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయించు ఉండగా ప్రభువు నిశ్చయముగా నిన్ను దర్శిస్తాడు, దీవెనకరమైన వ్యక్తిగా మారుస్తాడు. మనం ఈ లోకములో నిలిచినంత కాలము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా, దీవెనకరమైన వ్యక్తులుగా ఉండాలని, ఆ ప్రభువా నాతో కూడా మీ నిబంధన చేయండి, నీ వాగ్దానాన్ని నాకును దయచేయండి, నేను నా కుటుంబాన్ని కట్టుకొనుటకు, నా జీవితాన్ని నడిపించుకొనుటకు, నీలో నన్ను నేను గుణపరుచుకొనుటకు, క్రమపరుచుకొనుటకు నాకు సహాయం చేయండి ప్రభువా. ఆయనను నువ్వు వేడుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. రక్షింపనేరకుండినట్లు ఆయన హస్తము కొరచకాలేదని దేవుని వాక్యం తెలియజేయుచున్నది. ఆయన రక్షించుటకే మన పట్ల ఉద్దేశము కలిగి ఉన్నాడు. కనుక ఆయనను వెదుకుచు, ఆయనను వెంబడించుటకు, ఆయన సన్నిధిలో నిలబడుటకు మనము ముందుకు రావాలని, అలాంటి నిశ్చయతను కలిగి మనం జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రభు దర్శించిన కాలమును యెరూషలేము ఎలాగ ఎరుగలేకపోయిందో అలాగ మనము కాక ప్రభువు దర్శించు కాలమును మనము కలిగి ఉండాలని, ప్రభువు దర్శించు కాలములు మన జీవితంలో అనేకములు కలిగి ఉండాలని నేను కోరుతూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనములు ప్రభువా. నీ వాక్యము కొరకు స్తుతులు. యెరూషలేము పట్టణమును నువ్వు ఈ లోకంలో ఉండగా హెచ్చరించినావు ప్రభువా. నీ మాట విని ఆ పట్టణస్థులు తమను తాము సరిచేసుకుంటే ఆ గొప్ప వినాశనము నాయనా, నీ మందిరము ప్రభా పడద్రోయబడుట, కాల్చివేయబడుట, అక్కడున్న ప్రజలు చంపివేయబడుట, బానిసలుగా తీసుకొని పోబడుట వంటివి జరిగేవి కాదు ప్రభువా. ఈ దినముల్లో మేము నీ వాక్యమును తేలికగా ఎంచి ప్రభా మమ్మల్ని మేము నష్టపరుచుకోకుండా నీ కృప చూపండి. నీ వాక్యము శక్తి కలిగింది ప్రభా, నిశ్చయమైంది ప్రభా. నీ వాక్యము ప్రభా మా జీవితాలను నైనా నిలబెట్టేది, నడిపించేది ప్రభా. ప్రభు దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటేవని వాక్యంలో రాసినావు ప్రభా. నీవు దర్శించే కాలము మా జీవితాల్లో కూడా మేము కలిగి ఉంటాకు సహాయం చేయండి. మా జీవితాల్లో ప్రభువా నీవు మమ్మల్ని దర్శించు కాలములు అనేకములు కలిగి ఉంటాకు మాకు మీరు సహాయం చేయండి. సమాధాన సంబంధమైన సంగతులను ఎరుగుకుంటివి, అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవని నీ వాక్యంలో రాసావు ప్రభా. మా కన్నులకు నీ సమాధాన సంబంధమైన సంగతులు మరుగు చేయబడి ఉండకుండా ప్రభా మా మనోనేత్రములు మీరు తెరవండి. మేము నీ వైపు చూచేవారముగా, నీవు మా పట్ల జరిగించే కార్యములను మేము తెలుసుకునేవారముగా మేము ఉంటా కృప చూపండి ప్రభా. మా బలహీనతలను క్షమించుము. ఈ లోకంలో నిన్ను నమ్మకంగా సేవించేవారంగా ఉంటాకు సహాయం చేయండి. ఇశ్రాయేలీయులు అన్ని జనుల ఆచారములను అనుసరించి నీ యొక్క ఉగ్రతకు, కోపానికి కారకులయ్యారు ప్రభా. మేము అలాగ కాక అన్ని ఆచారములను, ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమైన నీ మార్గమును మాత్రమే మేము అనుసరించడానికి వెంబడించడానికి మీరే మాకు సహాయం చేయండి. ఇదిగో ప్రభువా, ఈ దినముల్లో మీరు మమ్మల్ని నిలబెడుతున్నందుకు, కాపాడుతున్నందుకు స్తుతులు. 2025 సంవత్సరంలో ప్రభువా, ఇదిగో చివరి నెలలోకి తీసుకొచ్చావు, నీకు స్తుతులు ప్రభువా. మమ్మల్ని కాపాడండి. మేము నాయన ఈ లోకములో నిలిచి ఉండగా నిన్ను సేవించే వారంగా, నిన్ను స్తుతించే వారంగా, మహింపరిచేవారుగా, మా జీవితాల్లో ధర్మశాస్త్రమును అనేకులకు చూపించే వారంగా మేము నిలబడటానికి సహాయం చేయండి. మా సేవకుల మీద ఉన్న ఆత్మను మా మీద కూడా ఉంచండి. మమ్మల్ని దర్శించండి. ఈ వాక్యం కొరకు వందనములు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.